మొంతా తుఫాను ఏపీ వైపు దూసుకొస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాన్ కొనసాగుతోంది. చెన్నైకి 520 కిలోమీటర్లు, కాకినాడకు 570 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోన్న తుఫాన్ రానున్న 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉంది. రేపు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, విశాఖ, కాకినాడ, కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. అలాగే శ్రీకాకుళం, అల్లూరి, తూర్పు గోదావరి, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇక తుఫాను ముప్పుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, గడిచిన 6 గంటల్లో 18 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ అనేది దూసుకు వస్తూ ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్లో కాకినాడ వద్ద ఈ తీరం దాటే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఇక్కడ ఏవైతే మనం ఒకసారి మ్యాప్ని కనుక పరిశీలించుకున్నట్లయితే కనుక ఏవైతే రెడ్ అలర్ట్ జారీ చేశారో ఆ రెడ్ అలర్ట్ ఉన్న ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. ఇక రేపు చూసుకున్నట్లయితే కనుక 29వ తేదీన చూసుకున్నట్లయితే కనుక వాతావరణం ఏ విధంగా ఉందనేది మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇక రేపటి సంగతి చూసుకున్నట్లయితే కనుక అటు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడా అన్ని చోట్ల కూడా ఇదే వర్షపాతం అనేది అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ చెప్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరెంజ్ కి సంబంధించి దాంట్లో భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా సంసిద్ధమైంది. ఈ తుఫాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. తుఫాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎదుర్కొనేందుకు ఇప్పటికే అన్ని స్కూళ్లకు సైతం కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే గనక ఎప్పటికప్పుడే కూడా ఈ వెదర్ కు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దాదాపుగా 4 రోజుల పాటు అత్యధిక వర్షపాతాలు అనేవి చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఫ్లాష్ ఫ్లడ్స్ సైతం కూడా చాలా చోట్ల కూడా కురిసేందుకు అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే చెప్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 29 వరకు కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉన్న పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఇంకా మరొక వైపు ఈ తుఫాను గమనాన్ని గనక చూసుకున్నట్లయితే ఈ తుఫాను యొక్క గమనాన్ని మనం చూసుకున్నట్లయితే గనక 30వ తేదీ వరకు కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరి ముఖ్యంగా చూసుకోవచ్చు, దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక చాలా రెయిన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లయితే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఎక్కువ శాతం కూడా అంటే దాదాపుగా ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా రేపు రెడ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. జార్జ్, అంటే ఈ ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది? లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఏ మేరకు అప్రమత్తం చేశారు? మరి ముఖ్యంగా కొంత లంక గ్రామాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి కావచ్చు, ఏలూరు కావచ్చు, ఇటువంటి లంక గ్రామాల మీద ఎటువంటి ఫోకస్ అక్కడ పెట్టడం జరిగింది? దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక 4 రోజుల వరకు కూడా దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 30వ తేదీ వరకు కూడా దీని ప్రభావం అనేది చాలా చోట్ల కూడా ఎక్కువగా అవకాశం ఉంది. అన్ని చోట్ల కూడా అక్కడ లోతట్టు తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇది తీరాన్ని దాటే సమయంలో ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో
లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హెచ్చరికలు జారీ చేశారు. అయితే అది తీరాన్ని తాకే సమయంలో చూసుకున్నట్లయితే గనక గంటకు దాదాపుగా 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రేపు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి సమయంలో ఏదో ఒక సమయంలో అయితే ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ ప్రస్తుతానికి స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 4 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఇక్కడ అన్ని కలెక్టరేట్లలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ పరిధిలో సైతం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడే పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు. మరొక వైపు వాతావరణ అధికారులు సైతం ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకైతే చేరవేస్తూ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగానే కనిపిస్తుందనే చెప్పుకోవాలి. సహజంగా చూసుకున్నట్లయితే కనుక తుఫాను సమయంలోనే దాదాపుగా ఇవన్నీ కూడా అంటే 100 కిలోమీటర్ల వేగంతో ఇస్తే ఇది తీవ్ర తుఫానుగా మారుతుంది కాబట్టి పరిస్థితి కూడా చాలా ఎక్కువగానే అంటే 110 కిలోమీటర్లు చెప్తున్నారు కానీ దానికన్నా ఎక్కువగానే గాలులు అయితే వీచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు కూడా ఎవరు బయటికి రావద్దని అయితే చెప్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. జార్జ్, అంటే ఇటువంటి తుఫాన్లు మనం చూస్తూ ఉంటాం. గతంలో హుద్హుద్ ఎంత విలయాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇటువంటి తుఫాన్ల ద్వారా ఆస్తి నష్టాలు కావచ్చు, పంట నష్టాలు కావచ్చు, లేదా ప్రాణ నష్టాలు కావచ్చు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అయితే ఆస్తి నష్టం, పంట నష్టం కంట్రోల్ చేయలేదు కాబట్టి ప్రాణ నష్టం సంభవించకుండా ఉండే విధంగా ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎంత మేర సంసిద్ధంగా ఉంది? ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, వీరందరినీ కూడా ఏ మేరకు అలర్ట్ చేశారు? ఇప్పటికే 7 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలాగే 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేశారు. ఎందుకంటే ఆస్తి నష్టాన్ని ఎలాగో ఆపలేం కాబట్టి, ఎందుకంటే గాలుల వేగం ప్రభావంతో ఆస్తి నష్టం అనేది భారీగానే కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు చెట్లు విరిగిపోవడం కానీ, విద్యుత్ స్తంభాలు నేల కొరగడం కానీ, అంతేకాకుండా శిథిలావస్థల భవనాలు కూలిపోవడం, లేదంటే ఏదైనా పూరి గుడిసెలు ఉన్న అవన్నీ కూడా కూలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కానీ ప్రాణ నష్టం లేకోకుండా ఉండేందుకైతే అధికార యంత్రాంగం సిద్ధమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా స్వయంగా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే జిల్లా కలెక్టర్లందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇటు విద్యుత్ శాఖను సైతం కూడా అలర్ట్ చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ఆస్తి ప్రాణ నష్టం లేకోకుండా ఉండేందుకైతే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మరొక వైపు ఈ ఏదైతే విద్యుత్తుకి సంబంధించి అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈపీడీసీఎల్ పరిధిలో దాదాపుగా 11 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అధికారులు నియమించారు. వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఒక్కొక్క అధికారికి సంబంధించి ఫోన్ నెంబర్ను సైతం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కాకినాడకు సంబంధించి తుఫాను ఎఫెక్ట్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంకు దాదాపుగా 3000 స్తంభాలను సైతం కూడా అక్కడికి సిద్ధం చేసిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఈ 3000 స్తంభాలను సైతం కూడా అక్కడికి తీసుకువెళ్లారు. అక్కడ ఏదైతే ఎక్కడైనా కానీ విద్యుత్తుకి అంతరాయం ఏర్పడితే హుటాహుటిన చర్యలు చేపట్టేందుకు సైతం కూడా ఈపీడీసీఎల్ సిబ్బంది సైతం కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతానికి ఇది వేగాన్ని పెంచుకుంటూ అంతకంతకు వేగాన్ని పెంచుకుంటూ వస్తూ ఉంది కాబట్టి దీని ప్రభావం అనేది కాకినాడలోనే ఇది తీరం దాటుతుందని అధికారులు అంచనా వేసిన విధంగానే అది కాకినాడ వద్దే తీరం దాటే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే దాని పరిధి మాత్రం చూసుకున్నట్లయితే కనుక దక్షిణ ఒడిశా వరకు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. అది తీరం దాటిన తర్వాత కూడా అంటే అది తీరాన్ని దాటిన తర్వాత కూడా దాని ప్రభావం అనేది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల మీద కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇటు కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అంతేకాకుండా భారీ వర్షాలు సైతం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలను సైతం కూడా అప్రమత్తం చేశారు. ఏదైతే పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. పోలీసుల పహారా మధ్య ప్రజలవన్నీ కూడా అటువైపు రానివ్వకుండా చర్యలు అయితే చేపట్టడం జరిగింది. అయితే ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సహకరించాలి. వారు సైతం కూడా అదే ఏదైతే ఎమర్జెన్సీ సమయం అయితే తప్పించి బయటకు రాకూడదని అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జార్జ్.